ప్రపంచ జనాభా ఎంత? అందులో ధనవంతులెంతమంది, పేదవాళ్లెంతమంది, పస్తులుంటున్న వాళ్ళెంతమంది, 3 పూటలా తింటున్న వాళ్ళు ఎంతమంది? వీటన్నిటికీ ఏదో ఒక రూపంలో సమాధానం చెప్పొచ్చు. కానీ ప్రపంచంలో అత్యధికంగా డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? ఆ ఉన్నవాళ్లలో ఒక్కొక్కరి దగ్గర ఎంత డబ్బు ఉంది అంటే ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఫేర్గా సంపాదించే వాళ్ల సంగతైతే ప్రపంచానికి తెలుస్తుంది. కానీ వ్యవస్థల్ని కాదని జనానికి టోక్రా వేసి సంపాదించిన డబ్బును దేశాలు దాటించే అక్రమార్కుల సొమ్ము గురించి అడిగితే ఎవరు చెబుతారు? అందుకే ఆ సాహసం చేసింది ఆక్స్ఫామ్ అనే సంస్థ. ప్రపంచంలో అక్రమార్కుల సంపాదనెంత, వాళ్ల దగ్గరున్న బ్లాక్ మనీ లెక్కలేంటని ఆరా తీసింది. ఆక్స్ఫామ్ రిపోర్ట్ బయటపెట్టిన మైండ్ బ్లాక్ అయ్యే బ్లాక్ మనీ డీటెయిల్స్ పై V6 స్పాట్లైట్. బ్లాక్ మనీ భారతదేశాన్నే కాదు ప్రపంచంలో చాలా దేశాలను పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతం. ఒక్క దేశాన్నే కాదు గ్లోబ్ మొత్తాన్ని గడగడలాడిస్తున్న సమస్య. దేశం దాటిపోయిన నల్లధనం కోసం మన దేశంలో ఏకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి మిగతా దేశాల సంగతేంటి? అసలు ప్రపంచంలో పక్కదారి పడుతున్న నల్లధనం ఎంత? దానివల్ల ఏం చేయొచ్చు? ఓసారి చూద్దాం. ఓవైపు విలాసవంతమైన జీవితాలు, మరోవైపు కటిక దరిద్ర్యం. ఓవైపు 5 స్టార్ హోటళ్లలో ఉండే ఉన్నత వర్గం, మరోవైపు స్లమ్ ఏరియాలతో సావాసం చేసే పేదవర్గం. ఆదాయ అసమానతలు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతి మూల ఉన్నాయి. కొందరిది డబ్బు మదం, ఇంకొందరిది కటిక పేదరికం. ప్రపంచంలో 2 జాతులు, ఉన్నవాళ్లు లేని వాళ్లని విశ్లేషిస్తారు. కానీ ప్రపంచ సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైతే దాన్నుంచి వచ్చే సమస్యలు అన్నీ ఇన్ని కావు. సంక్షేమం, సంస్కరణల పేరుతో ప్రతి దేశంలోనూ ఒక వర్గమే సంపాదనంతా దోచేస్తోంది. దానికి స్థానిక ప్రభుత్వాలు వంతపాడుతుంటాయి. అందుకే ఈ ఆదాయ అసమానతలు. ప్రస్తుతం ప్రపంచంలో సంస్కరణల పేరుతో రాజ్యమేలుతున్న ఆర్థిక అరాచకత్వం గ్లోబ్ ని నయా భూస్వామ్య యుగంలోకి నడిపిస్తోంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అవినీతి, బ్లాక్ మనీపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈజిప్ట్, ట్యునీషియా, గల్ఫ్ కంట్రీస్ లో రద్దవుతున్న ప్రభుత్వాలే అందుకు నిదర్శనం. బ్లాక్ మనీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికం, అవిద్య, అనారోగ్యం ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. అన్ని కలిపి నల్ల డబ్బే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. హవాలా, గేమ్స్, క్రికెట్, టెర్రరిజం, అది ఇది అని కాకుండా జనం ఫోకస్ దేని మీద ఉంటుందో వాటన్నింటినీ బ్లాక్ మనీ శాసిస్తోంది. అందుకే మన IPL హవాలాకు సెంటర్ పాయింట్ గా మారిపోయింది. కామన్వెల్త్ గేమ్స్ తో దేశం పరువు బజారున పడింది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. నల్ల డబ్బును దోచుకునేందుకు, దోచుకున్నది దాచుకునేందుకు ప్రపంచంలో చాలా దేశాలు సాధారణంగా పిలుస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు బ్లాక్ మనీ అంటే స్విస్ బ్యాంక్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ అలాంటి బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా చాలానే తయారయ్యాయి. అందుకే సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పోగైన నల్లధనం విలువెంతో తెలుసా? అక్షరాల సుమారు 1300 లక్షల కోట్లు. అది కేవలం 85 మంది చేతుల్లో ఉందని సర్వేలు చెబుతున్నాయి. దాన్ని బయటకు తీస్తే సగం ప్రపంచాన్ని బాగు చేయొచ్చని లెక్కలేస్తున్నారు నిపుణులు. ప్రపంచ జనాభా 700 కోట్లు. అందులో ధనవంతులు ఎంతమంది అంటే 100ల్లోనో 1000ల్లోనో ఉంటారని సింపుల్గా చెప్తారు. కానీ సగం ప్రపంచ సంపద కేవలం 85 మంది చేతుల్లోనే ఉందంటే నమ్ముతారా? కానీ నమ్మి తీరాలి. ఆక్స్ఫామ్ అనే సంస్థ చేసిన సర్వేలో తేలిన వాస్తవం ఇది. ఇంతకీ ఆక్స్ఫామ్ సర్వే ఏం చెబుతోంది? ప్రపంచ వ్యాప్తంగా పోగైన నల్లధనం ఎంత? భారతదేశంలో 10 ఏళ్లలో ధనవంతుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. దేశంలో పెరుగుతున్న అవినీతి జాడ్యంలాగే సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్తోంది. ఇది మన దేశంలో పరిస్థితి. దేశం దాటెళ్లిపోయిన బ్లాక్ మనీ దాదాపు 25 లక్షల కోట్లని CBI లెక్క కట్టింది. అది అఫీషియల్. కానీ అనధికార లెక్కల ప్రకారం మన బ్లాక్ మనీ విలువ 75 లక్షల కోట్లన్నది మరో అంచనా. కానీ ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి మరోలా ఉంది. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని నల్లధనమంతా కేవలం 85 మంది చేతుల్లో ఉందని వెల్లడించింది. ఆ నల్ల కుబేరుల పేర్లు రిలీజ్ చేయలేదు గాని వాళ్ల దగ్గర పోగైన సంపద ప్రపంచంలోని సగం జనాభాతో ఉన్న డబ్బంతా అని రిపోర్ట్ తేల్చింది. ఇంతకీ ఆ 85 మంది దగ్గరున్న డబ్బెంత తెలుసా? సుమారు 1294 లక్షల కోట్లు. భారత్ బ్లాక్ మనీతో పోలిస్తే 52 రెట్లు ఎక్కువ. 1970 నుంచి సంపన్నులు చెల్లిస్తున్న పన్నులు భారీగా తగ్గిపోయాయని, సేమ్ టైం వాళ్ల దగ్గర కరెన్సీ గుట్టలుగా పేరుకుపోయాయని ఆక్స్ఫామ్ రిపోర్ట్ తేల్చింది.
సంపన్నులు స్థానికంగా ఉండే ప్రభుత్వాల్ని శాసించి తమకు కావలసిన సంపదను దోచుకెళ్తున్నారని రిపోర్ట్ చెప్పింది. ప్రపంచంలోని ఖనిజ సంపద, సహజ వనరులు వీళ్ల దగ్గరే ఎక్కువని తేల్చింది. రీసెంట్ గా దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో వర్కింగ్ ఫర్ ద వ్యూ పేరుతో ఆక్స్ఫామ్ తన నివేదికను సమర్పించింది. అందులో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. సుమారు 29 దేశాల్లో సంపన్నులు చెల్లించే పన్నులు తగ్గినట్టు తేలింది. ఓవైపు భారీగా సంపద దోచుకుంటూనే పన్నులు ఎగ్గొట్టారని తేల్చింది. ఇందులో భారత్కు సంబంధించిన నల్ల కుబేరుల గురించి ఆక్స్ఫామ్ బయటపట్టలేదు. తిరోగమిస్తున్న పన్ను వ్యవస్థ, ప్రభుత్వాల్ని కుబేర్లు సొంత ప్రయోజనాల కోసం ప్రభావితం చేస్తున్న తీరును ఆక్స్ఫామ్ ఎండగట్టింది. అంతేకాదు, పేదలపై భారత్లోనే ప్రభుత్వాలు తక్కువ ఖర్చు పెడుతున్నాయన్న చేదు వాస్తవాన్ని సమ్మిట్లో ప్రకటించింది ఆక్స్ఫామ్. ప్రపంచంలోని సగం జనాభా దగ్గరున్న డబ్బంతా కేవలం ఓ రైలు డబ్బాలో పట్టేంత మంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, 21వ శతాబ్దంలో ఇదే అతిపెద్ద ట్రాజడీ అని ఆక్స్ఫామ్ అభివర్ణించింది. ఇంతటి తీవ్రమైన ఆర్థిక అసమానతల్ని తగ్గించేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు వెంటనే కృషి చేయాలని సూచించింది. ఎకనామిక్ ఫోరంకు హాజరైన సభ్య దేశాలన్నింటినీ ఆక్స్ఫామ్ అలర్ట్ చేసింది. పేదరిక నిర్మూలన కోసం ఆక్స్ఫామ్ సుమారు 90 దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందుకే బ్లాక్ మనీపై ఇంత డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచం సంగతి పక్కన పెడితే బ్లాక్ మనీతో భారతదేశం చాలా సఫర్ అవుతోంది. దేశంలో అవినీతి ఊడల మర్రిలా దిగిపోయింది. అవినీతి భారతీయుల బ్లడ్లో కలిసిపోయింది. ఇక 6 దశాబ్దాల స్వతంత్ర భారతంలో అవినీతి స్వరూపం దశాబ్దానికో తీరుగా మారుతూ వచ్చింది. ఇంతకీ భారతదేశంలో బ్లాక్ మనీ పరిస్థితి ఏంటి? భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యధిక జనాభా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల సత్తా. ఇండియాను కీర్తించే ఇలాంటి స్లోగన్స్ ఎన్నో. కానీ నాణ్యానికి రెండో వైపున్నట్టే కరప్షన్ మర్రి చెట్టులా వేళ్లూనుకున్న దేశం, లెక్కలేనంత బ్లాక్ మనీ దాచుకున్న దేశం, అక్రమార్కులకు నిలయం అంటున్నాయి ఇంటర్నేషనల్ సర్వేలు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం వచ్చాక ఊపిరి పీల్చుకున్నారు భారతీయులు. కానీ ఇప్పుడు మన పాలకులపైనే అవినీతి యుద్ధం చేయాల్సిన దుస్థితి. అవినీతి అక్రమాలతో కోట్లాది రూపాయల బ్లాక్ మనీని దేశం దాటించేసిన ఘనులెందరో. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే దేశంలో అవినీతికి పునాదులు పడ్డాయి. నెహ్రూ హయాంలోనే కుంభకోణాలు వెలుగుచూశాయి. స్వాతంత్ర్యం వచ్చాక ఏడాది గడవక ముందే ఓ కుంభకోణం వెలుగులోకొచ్చింది. భారత్ తరపున బ్రిటిష్ హై కమిషనర్ గా పనిచేసిన వికే కృష్ణ మీనన్ మొట్టమొదటి స్కామ్ లీడర్. 155 ఆర్మీ జీపుల కొనుగోలుకు సంతకం చేశారాయన. ఇండియాకొచ్చాక అవన్నీ నాసిరకమైనవని తేలింది. దానిపై విచారణ జరిపిన ప్రభుత్వం 1955లో ఓ ప్రకటన చేసింది. ఆర్మీ జీపుల కుంభకోణంలో సుమారు 80 లక్షల రూపాయల అవినీతి జరిగిందన్నది దాని సారాంశం. స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన ఫస్ట్ స్కాండల్ అదే. నెహ్రూ సర్కారును హడరెత్తించిన మరో భారీ కుంభకోణం ముంద్రా స్కాండల్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ మార్కెట్లో పెట్టడం సంచలనం. అప్పట్లో రామ్ కిషన్ దాల్మియా చైర్మన్ గా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ కలకత్తాకు చెందిన స్టాక్ స్పెక్యులేటర్ హరిదాస్ ముంద్రాను నమ్మి మార్కెట్లో 1,20,00,000 రూపాయలను ఇన్వెస్ట్ చేయించింది. అవన్నీ గల్లంతయ్యాయి. నెహ్రూ అల్లుడు ఫిరోజ్ గాంధీ ఆ కుంభకోణాన్ని బయటపెట్టారు. పార్లమెంట్లోనే ఆ అంశాన్ని లేవనెత్తడంతో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి టిటి కృష్ణమాచారి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక 1981లో వెలుగు చూసిన ఏఆర్ అంతులే 30 కోట్ల సిమెంట్ స్కామ్ అప్పటికి దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. దాన్నుంచి తేరుకోకముందే రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ కుంభకోణం వెలుగు చూసింది. 1987లో బయటపడ్డ బోఫోర్స్ కుంభకోణం ఇప్పటికీ కాంగ్రెస్ సర్కార్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. 1950లోనే మొదలైన కుంభకోణాలు 1990 తరువాత దేశం నలుమూలలకు విస్తరించాయి. ఆర్థిక సంస్కరణలతో పాటే మన నేతలు 4 రాళ్లు వెనకేసుకోవడం కూడా పెరిగింది. కేరళ పామోలిన్ ఆయిల్ ఇంపోర్ట్ స్కాండల్, హర్షద్ మెహతా సెక్యూరిటీ స్కామ్, షుగర్ ఇంపోర్ట్ స్కామ్ లాంటివి వరుసగా వెలుగులోకొచ్చాయి. అప్పటి వరకు ఒకరిద్దరికే పరిమితమైన స్కామ్ తర్వాత ముఖ్యమంత్రుల మెడకు చుట్టుకోవడం మొదలైంది.
1996లో బీహార్లో దాణా కుంభకోణంలో 950 కోట్ల రూపాయలు మెక్కేశారు. ఇందులో ప్రధాన నిందితుడు లాలూ ప్రసాద్ యాదవ్. జార్ఖండ్ సీఎం పదవిలో ఉండి మైనింగ్ అక్రమాలతో 2000 కోట్లకు పైగా నొక్కేసిన మధుకోడా లాంటి వాళ్లు ఊచలు లెక్క పెట్టాల్సొచ్చింది. వీటితో పాటు టెలికాం స్కామ్, తాజ్ కారిడార్ స్కామ్, నకిలీ స్టాంప్ల కుంభకోణం లాంటివి దేశాన్ని కుదిపేశాయి. ప్రతి కుంభకోణంలోనూ వేల కోట్ల డబ్బు విదేశీ బ్యాంకులకు అక్రమంగా తరలిపోయింది. 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ గేమ్స్, ఐపీఎల్ స్కాండల్లో వేల కోట్లు చేతులు మారాయి. కోల్ మైనింగ్ స్కామ్లో 10,70,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం నష్టపోయిందంటూ కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. అత్యంత పటిష్టమైన డిఫెన్స్ లోనూ లొసుగులు బయటపడ్డాయంటే అక్రమార్కులు తమ అక్రమాల పుట్టలు ఎలా పేర్చుకుంటూ పోతున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ మనీపై దేశంలో అవినీతి ఉద్యమం జరిగింది. జనలోక్పాల్ బిల్లు ఆమోదంతో అవినీతి కొంతైనా తగ్గుతుందనుకున్న అంచనాలు మొదలయ్యాయి. మరోవైపు దేశం దాటెళ్లిన బ్లాక్ మనీని దేశానికి తెప్పించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే వికీలీక్స్, తెహల్కా లాంటి సంస్థలు దేశంలోని నల్ల కుబేరుల బండారాన్ని బయటపెట్టాయి. బ్లాక్ మనీ, అవినీతిపై దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. బ్లాక్ మనీని ఇండియాకు తిరిగి తీసుకురావాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. బ్లాక్ మనీపై ఏకంగా పార్లమెంట్ స్తంభించిన సందర్భాలున్నాయి. బ్లాక్ మనీ ఇండియాకు తెప్పించాలన్న కాన్సెప్ట్ కొన్ని పార్టీలకు ఎన్నికల హామీగా మారిందంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ఏకంగా దీన్ని ఎన్నికల నినాదంగా తీసుకుంది. దానికి తోడు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే నినాదంతో రాజకీయాలు చేస్తోంది. గతంలో బ్లాక్ మనీ అంటే స్విస్ బ్యాంక్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా లాంటి దేశాలు బ్లాక్ మనీకి స్వర్గధామంగా మారాయి. ఇవే కాదు, యూరప్లోని కొన్ని గుర్తింపు లేని దేశాలకు బ్లాక్ మనీ డిపాజిట్స్ అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. విదేశాల్లో మన అక్రమార్కులు దాచుకున్న సొమ్ము విలువ 25 లక్షల కోట్లు. ఆ వివరాల సేకరణలో మనకంటే ఉత్సాహంగా ముందుకెళ్తున్నాయి కొన్ని సంస్థలు. అందులో వికీలీక్స్, తెహల్కా లాంటివి చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. బ్లాక్ మనీ డిపాజిటర్ల లిస్ట్ కోసం మన పాలకులు చర్చలు కూడా జరపని రోజుల్లోనే ఆ జాబితాను సంపాదించింది వికీలీక్స్. మొత్తం 2000 మంది అక్రమార్కుల జాబితా తన దగ్గరుందని, అందులో ఇండియన్సే ఎక్కువని మరో బాంబ్ పేల్చాడు వికీలీక్ వీరుడు జూలియన్ అసాంజే. ఇప్పటికే ఓ జాబితాని కూడా బయటపెట్టాడు. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా లాంటి దేశాలు బ్లాక్ మనీ డిపాజిటర్ల లిస్ట్ ను బయట పెడతామని ముందుకొస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం జర్మనీలోని లిచ్టెన్స్టీన్ బ్యాంక్ 18 మంది ఇండియన్స్ లిస్ట్ ను భారత్ కిచ్చింది. కానీ సర్కారు మాత్రం దాన్ని బయట పెట్టలేదు. స్విట్జర్లాండ్ కూడా కొన్ని షరతులతో బ్లాక్ మనీ డిపాజిటర్ల లిస్ట్ ను ఇండియాకిచ్చేందుకు సిద్ధమైంది. మిగతా దేశాల నుంచి సానుకూల స్పందన వస్తున్నా సర్కారు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉంది. ఇప్పటికే సర్కార్ చేతికొచ్చిన బ్లాక్ మనీ హోల్డర్స్ లిస్ట్ ను బయట పెట్టాలని కోర్టు కూడా తీర్పునిచ్చింది. అయినా సరే బ్లాక్ మనీ తిరిగి తెప్పించడంలో పాలకులు, ప్రతిపక్షాల నేతలు అందరూ కలిసి నాటకాలాడుతున్నారు. ఏదైతేనేం ఆక్స్ఫామ్ రిపోర్ట్తో దేశంలో మరోసారి కలకలం మొదలైంది. ఎన్నికల ముందు బ్లాక్ మనీ అస్త్రంగా రాజకీయాలు షురూ అవడం గ్యారెంటీ. లోక్పాల్ బిల్లుతో అవినీతికి చెక్ పడినట్టేనని భావిస్తున్నారంతా. అలాగే దేశం దాటెళ్లిన నల్లధనం కూడా తిరిగొస్తే ఇండియా రూపురేఖలు మారిపోతాయంటున్నారు నిపుణులు. చూద్దాం నేతలేం చేస్తారో. దేశ ఆర్థిక వ్యవస్థలనే కాదు, ప్రపంచ గమనాన్నే మార్చేసే సత్తా బ్లాక్ మనీ సొంతం. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న టెర్రరిజంను పెంచి పోషిస్తోంది బ్లాక్ మనీ మాఫియానే. హవాలా రూపంలో వస్తున్న డబ్బుతోనే క్రిమినల్స్ పేట్రేగిపోతున్నారు. ఆర్థిక వ్యవస్థలకే కాదు, దేశాలకు మంచిది కాదు. ఇకనైనా ఆక్స్ఫామ్ చెప్పినట్టు ప్రభుత్వాలు నల్లధనంపై కసరత్తు చేయాలి. లేకపోతే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఇది V6 స్పాట్లైట్.